నమస్తే. ఇవాళ మనతో పాటు ఇంద్రనీల్ గారు ఉన్నారు. జగన్ పులివెందుల ఫోకస్ అనే టాపిక్ పైన ఇవాళ మనం చర్చించబోతున్నాం. అసలు పులివెందుల్లో 3 రోజులుండి అక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ 2029కి గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేస్తున్నారనేది కొంతమంది అంటా ఉన్నారు. అది ఎంతవరకు నిజం? అసలు రియాలిటీ ఏంటి? అసలు ఎందుకు పులివెందుల్లో 3 రోజులు ఉండి స్టార్ట్ చేయాల్సొచ్చిందనేది మనము మాట్లాడుకుందాం. సార్ వెల్కమ్ సార్. ఏంటి సార్ అసలు పులివెందుల టార్గెట్ అనేది ఏంటి? అసలు పులివెందుల నుంచి ఏమన్నా కొత్తగా ఏమన్నా వైసీపీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతుందా? జగన్ గారి హయాంలో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పథకం తీసుకొచ్చినా, ఏ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఎలాంటి కార్యాచరణలు తీసుకున్నా కూడా అన్ని నియోజకవర్గాలకి ఒకే విధంగా ఇంప్లిమెంట్ చేయటం కానివ్వండి అన్నీ జరిగినాయి. అవును. సో, ఇంత భారీ స్థాయిలో ఓటమి చూసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. అంటే కర్ణుడి సావుకి 1,00,000 కారణాలన్నట్టు ఒక్కొక్కళ్ళు వచ్చి ఈ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది, దీనివల్ల ఓడిపోయాం, దీనివల్ల ఓడిపోయామని చెప్పడం స్టార్ట్ అయి ఉంటుంది. ప్రధానంగా ఏం చేస్తారు, ఓటమికి కారణం అనేది చుట్టూరా ఉన్న కోటరీ అనే పదాలు, లేదు అంటే ఒక ఇద్దరు ముగ్గురిని టార్గెట్ చేసి వీళ్ళ వలన ఓడిపోయారంటాము. ఎందుకంటే యాక్సెస్లో ఉన్న వ్యక్తులు చెప్పలేదు ఇవన్నీ గ్రౌండ్లో ఇలా జరిగిపోయినాయి అని రకరకాల కంప్లైంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇలాంటి సంఘటనల్ని ఇలా ఎవరో వచ్చి చెప్తేనో నమ్మే వ్యక్తి అయితే కాదు. వెరీ క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే ఆయన 2014లో అధికారంలో రాలేనప్పుడు కానివ్వండి, 2019లో అధికారంలో వచ్చిన తర్వాత కానివ్వండి, ఎంతసేపు అందరూ ఏం చెబుతారంటే ప్రజలకు అసలు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు అంటారు. కానీ పాదయాత్రలు చేశారు, జనాలతో మమేకమయ్యారు, సిద్ధం సభలు చూశారు. అంటే అంతలా జనాలతో ట్రావెల్ చేసిన వ్యక్తి సో మాట్లాడితేనే కాదు, అతను వాళ్ళను చూసినప్పుడు వాళ్ళ కేరింతలు చూసినా కూడా తనకు అర్థమైంది పల్స్ ఏ స్థాయిలో ఉంది అనేది. అవును. సో అంచనాలు తారుమారు అవటానికి ఎవరో వచ్చి చెప్పే తప్పులు కాకుండా అసలు గ్రౌండ్లోకి తనే వెళ్ళిపోయి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో పులివెందుల తన సొంత నియోజకవర్గం కాబట్టి తన సొంత పుట్టి పెరిగిన ప్రాంతము, ప్రతి ఒక్కటి తెలిసిన ప్రాంతము, అంటే ఇక్కడ జరిగిన తప్పులే రాష్ట్రం అంతా జరుగుంటాయి. అంటే పులివెందుల్లో కూడా మెజారిటీ కొంత తగ్గింది కదా. సో సేమ్ కదా, అంటే ఇక్కడ ఏదైతే తప్పు జరిగిందో రాష్ట్రం అంతా అదే తప్పు జరిగింది. సో తన సొంత నియోజకవర్గంలో తన సొంత మనుషుల దగ్గర జరిగిన తప్పుల్ని ఎవరో వచ్చి చెప్పడం కాకుండా తనే తెలుసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం. సో తప్పులు ఏం జరిగినాయి తెలిసిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవటం అనేది జగన్ గారికి అది నథింగ్. ఎందుకు అంటే ఒక ప్రాంతీయ పార్టీ మీరు చూసుకోండి ఎంత బలంగా ఆయన ముద్ర వేసుకొని కూర్చొని ఉన్నారు అంటే, ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు అంటే 2 సార్లు అధికారంలో లేకుండా కేవలం ఒకసారి మాత్రమే అధికారంలో ఉన్నా కూడా ఇంత బలంగా ఉన్న పార్టీ ఏది లేదు. చూస్తే మీకు కనపడేది పొత్తులతో కూడా ఏ పార్టీ కూడా లేదు. ఇది ఒక పార్టీయే పొత్తులు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్లకు వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే కేవలం 11 సీట్లు అని పదే చెప్తున్నా కూడా వీళ్ళకి ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ చూడండి. 2014 తీసుకున్నా, 2019 తీసుకున్నా, 2024 తీసుకున్నా, అంటే బేసిక్గా 40% ఓటింగ్ అయితే మాత్రం ఇక అది హార్డ్ కోర్ జగన్. ఇది స్టాండర్డ్ కదా. అంటే వీళ్ళకి గెలుపుకి ఎంత కావాలి, వాళ్ళంతా కూటమిగా ఉన్నా కూడా వీళ్ళకి కావాల్సింది ఒక 10%. యాంటీ ఇంకమెన్సీ ఎలాగో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగినాయి అంటే ఒక 3-4% పెరిగిపోతుంది యాంటీ ఇంకమెన్సీ. ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పటికే ఒక 4-5% చేంజ్ ఉంది. సో ఇక్కడ చూడండి 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం అని చెప్తూనే రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఏమని, 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి రానివ్వంటున్నారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఎవరిని అధికారంలో రావాలి, ఎవరు రాకూడదు వీటి మీద పనిచేయమని కాదు. మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ గవర్నెన్స్ బాగుందా లేదా, ప్రజలకి అందాల్సినవి అందుతున్నాయా లేదా, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగాల్సినవి జరుగుతున్నాయా లేదా, మీ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా, లేదు కేవలం రాజకీయం కోసం మోసం చేశారా లేదా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు వాటిని అంటే ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లిగారికి ఇచ్చిన మాట అవ్వచ్చు, మేము రాగానే మీకు న్యాయం చేస్తామనేది, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పడం అవ్వచ్చు, 30,000 మంది మహిళలను మళ్ళీ తీసుకొస్తామని చెప్పవచ్చు. ఇలాంటివి ఏవైతే మీరు ఆరోపణలు చేశారో అవన్నీ ఇప్పుడు నిరూపించుకోవాలి. ఇవన్నీ చూసి ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ప్రజలు నిర్ణయిస్తారు ఏమని, ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని దించాలి అని. ఇవన్నీ బేసిక్
బేసిక్గా అంటే బేసిక్ నాలెడ్జ్ ఇవన్నీ ఇవి కూడా మర్చిపోయి ఎంతసేపు వీళ్ళు ఏం చెబుతున్నారు, మేమంతా కలిసే ఉంటాం, మేము కలిసి ఉండి ఆయన్ని మళ్ళీ అధికారంలో రానియం అంటే వీళ్ళే ఏం ఒప్పుకుంటున్నారు, మేము పొరపాటున విడిపోతే మేము గెలవలేం, మేము ఒంటరిగా ఎవరికాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ముందు అసలు తట్టుకోలేం. రెండోది ఏంటి, 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాము అని బలంగా అలవాటు చేయాలని చూస్తున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అధికారం ఇచ్చి 18 నెలల ఈలోపే మీరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడనే భయం అయితే వాళ్ళలో మొదలైపోయింది కదా. మొదలవుతేనే కదా పరిపాలన అనే విషయాన్ని పక్కన పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో జరిగిపోయింది అని చెప్పాలనో, లేదు అంటే మేము కలిసి ఉంటామనో, ఆయన మళ్ళీ అధికారంలోకి రానివనో చెబుతున్నారు. కానీ ప్రజలకు మేము ఇది చెప్పాము ఇది చేసామని ఎక్కడా చెప్పట్లేదు కదా. సో ఒక్కసారి ఇప్పుడు 3 రోజులు కూడా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. సో జరిగిన డ్యామేజీ నిజంగా ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఓటేశారు అనేవి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఆ ఒక్క ఉద్దేశంతోనే 3 రోజులు ప్రజలతో మమేకం అవడానికి, ప్రజా దర్బార్ అవ్వచ్చు, రైతుల సమస్యలు తెలుసుకోవడానికి అవ్వచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి గారే పర్సనల్గా వెళ్ళి తెలుసుకుంటున్నారు. వన్స్ అతనికి జరిగిన డ్యామేజ్ అర్థమైన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే నథింగ్ అది. కానీ ఇప్పుడు ఇదే ఇక్కడి నుంచి అంటే పులివెందుల నుంచి ఇక మిగతా కాన్స్టిట్యున్సీస్కి ఏమన్నా 2 days ఉంటాం, 1 day ఉంటాం అట్లాంటివి ఏమైనా మొదలవుతుందా? టూర్ ప్రోగ్రామ్ ఏమన్నా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేస్తే మీరు కానీ అంటే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అందరూ ఏమంటారు, ఆయన ప్రజల్లోకి రాలేదు అంటారు. ఒక సీఎంగా మీరు అధికారంలో కూర్చోబెడితే సీఎంగా చేయాల్సిన పనులు చేశారా లేదా అనేది ఆయన బాధ్యతగా తీసుకున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకం అవడానికి కావాల్సినంత టైం ఉంటుంది, డెఫినెట్లీ కలుస్తారు. ఇప్పుడు మీకు 2000 అసలు మీరు కలవలేదనే మాటకి నేను ఒక పాయింట్ యాడ్ చేయాల్సింది ఏంటంటే, ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉన్నంత సమయము ప్రజలతో పాటు ఉన్న సమయం ఇవాళ వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా భారతదేశంలో ఉండకపోవచ్చు. అంటే నేను ఎలా అంటే పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో పాదయాత్రలు అవ్వచ్చు, ఓదార్పు యాత్రలు అవ్వచ్చు, లేదు ప్రతిపక్షంగా ఈరోజు ప్రజల్ని మీట్ అవటం అవ్వచ్చు, అధికారంలో ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి జగన్ గారు చేసిందే కరెక్ట్ అంట నేనైతే. ఎందుకంటే మిమ్మల్ని సీఎంగా అధికారంలో కూర్చోబెడితే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా మీ పార్టీ యొక్క ఎదుగుదల కోసం, మీ కార్యకర్తల మెప్పు కోసం ప్రభుత్వ పాలన పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే నాలాంటి వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ కాదంట నేనేమంట. ఒక సీఎంగా మీరు చేయాల్సిన బాధ్యత చాలా పెద్దది కాబట్టి రోజు ఒక చోటకు వచ్చి పబ్లిసిటీ స్టంట్లు చేసుకొని ముందే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు ఎలా మాట్లాడాలి నేను ఎలా మాట్లాడాలని ముందే మైకులు తగిలిచ్చి ఏది సామాన్య ప్రజలకు సైతం సడన్గా వెళ్ళి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకి మైకులు ఉంటాయి ఇలాంటివి. అవును, అంటే అలాంటి మైకులు తగిలిచ్చి ఇలాంటివి చేస్తేనే టైం వృధా అయింది. సీఎంగా తన బాధ్యతను తన పక్కన పెట్టి పార్టీయో లేదు అంటే వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నట్టు అయితే. సో ఆయన పరిపాలన విషయంలో అసలు మనం ఏలెత్తి చూపించడానికి లేదు. హీ డన్ హిస్ జాబ్ వెరీ గుడ్. ఏదైనా ఒక సీఎం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అధికారంలో ఉంటే చేసే ప్రోగ్రామ్స్ అంటే ఇనిషియేట్ చేసే ప్రోగ్రామ్స్ అన్ని ప్రోగ్రామ్స్ని కేవలం 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు మీకు కరోనా దాడి చూసుకుంటే ఇబ్బందులు చూసుకుంటే కేవలం 3 సంవత్సరాల్లోనే ఇవన్నీ అచీవ్ చేయగలిగిన సీఎం మీకు దేశ చరిత్రలో ఎవరూ లేరు జగన్ గారు తప్పితే. కాకపోతే ఏంటంటే 2019 అధికారం వచ్చిన తర్వాత ఇది ఒక ప్రాంతీయ పార్టీ అవ్వటం, వన్ మ్యాన్ షో పార్టీ అవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం వల్ల పార్టీ కార్యక్రమాలు అనేవి ఎవరూ చేయలేకపోయారు. సో ఆ పార్టీ కార్యక్రమాలని ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుంది, సీఎం వేరుగుంటారు, పీసీసీ ప్రెసిడెంట్ వేరుగుంటారు. అంటే పార్టీ కార్యక్రమాలు చూసుకోవడానికి కూడా ఒక అధినేత ఉంటాడు. ఆ తరహాగా పార్టీకి అరేంజ్మెంట్ చేసుకోలేకపోవటం వలన పార్టీ కార్యక్రమాలు 5 సంవత్సరాలు కొంచెం దూరం అవటం, క్యాడర్ కొంచెం దూరం అవటం, అది డిస్టర్బెన్స్ అనేది జరిగింది. సో ఇంకా ఆ డిస్టర్బెన్స్ కాకుండా గ్రౌండ్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంత మంచిగా చేసినా కూడా వ్యతిరేకమైన ఓటు కొంత ఎందుకు పెరిగింది అనేది తెలుసుకోవడానికి ఈ 3 రోజుల పర్యటన ఆయన నిర్ణయించుకున్నారు.